రెండు విధాలుగా మనము దేవుని వాక్యాన్ని వాడవచ్చు. ఎలాగ వాడవచ్చు? మనం పుల్పిట్ మీద నుంచి బోధించవచ్చు. వ్యక్తిగతంగా మనము వారితో మాట్లాడవచ్చు. ఈ రెండు విధాలుగా దేవుని వాక్యాన్ని మనము వినియోగించి ఇతరులను మనం హెచ్చరించవచ్చు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, పుల్పిట్ అందరికి రాకపోవచ్చు. బట్ వ్యక్తిగతంగా అందరూ మాట్లాడే అవకాశం ఉందా లేదా? ఎంతగానో ఉంది. కాబట్టి ఒక గొప్ప దైవజనుడు ఇలాగన్నాడు, ఒకరు పుల్పిట్ మీద నుంచి బోధించి నెరవేర్చే కార్యాల కంటే ఒక సామాన్యమైన విశ్వాసి వ్యక్తిగతంగా మాట్లాడి గొప్ప కార్యములు చేయగలడు అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, వ్యక్తిగతంగా ప్రభు వాక్యమును ఇతరులతో మాట్లాడితే అదెంతో గొప్ప కార్యాన్ని జరిగించేదిగా ఉంటుంది. ఇప్పుడు క్లాస్లో టీచర్ డగడగడగ లెసన్ చెప్పి వెళ్ళిపోతాడు. ట్యూషన్ మాస్టర్ ఏం చేస్తాడు? మళ్ళీ ఇండివిజువల్గా ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతాడు ఎంతగానో. కాబట్టి ప్రియమైన